కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. తెలిసిన ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే అన్న బాగా బ్లడ్ తక్కువ ఉన్నది, బాబాకు వీక్ ఉన్నది. $3.5-4 లక్షలు ఒక పాపకు బాబుకు వస్తుందంట. అది మా అదృష్టం బాగా తక్కువ అయిపోయి దేవుడు మంచి చూడక వచ్చింది. రోగ్ వస్తుందా, బ్రెయిన్ ఫిట్ అవుతుందా, కిడ్నీ ఫెయిల్ అవుతుందా, ఇదొకటి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లారు ముద్దుగా పెరిగిన చేతికొచ్చినటువంటి ఒక పాప చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత నరక వేదన, ఎంత ఆవేదన ఉంటుందో అది వాళ్ళకే తెలుసండి. ఇలాంటి ఒక ఘటన చిన్న ఏజ్లోనే క్యాన్సర్ వ్యాధితో చనిపోయినటువంటి ఒక విద్యార్థిని, ఆమె 7వ తరగతి చదువుకుంటుంది, పల్లవి. ఆ పాప చనిపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. సాయన్న వినోద దంపతులకి ఇద్దరు, మొత్తానికి పాప బాబు. వాళ్ళు ఇద్దరు కూడా, పెద్ద బాబు వచ్చేసి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు, చిన్న పాప వచ్చేసేసి పల్లవి. ఈ పల్లవి కూడా 7th క్లాస్ చదువుతుంది. వీళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా పెరిగారు. వీళ్ళిద్దరు కూడా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఒకేసారి కూడా ఆ పల్లవి చనిపోవడంతో కూడా అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒకవైపు, సోదరి చావు ఒకవైపు, ఈ రెండిట్లో కూడా ఎట్లా ఉంటుందో ఒక పరిస్థితి అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇంత ఉన్నప్పటికీ పరీక్షలు రాసి కూడా మళ్ళీ అంత్యక్రియలకు హాజరయ్యాడు ఆ సోదరుడు. మనతో మాట్లాడడానికి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక వింత వ్యాధి అని చెప్పొచ్చు, క్యాన్సర్లోనే ఒక వింత వ్యాధి అని చెప్పొచ్చు. చాలా చిన్న ఏజ్లో 12 సంవత్సరాల పాపకి ఇలాంటి వ్యాధి రావడం డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 800 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాలో వందల సంఖ్యలో ఇట్లాంటిది వస్తుందట. దాదాపు 1000 లోపు కూడా ఇట్లాంటి వ్యాధి కూడా ఎవరికి రాదట. అలాంటి వ్యాధి ఇక్కడ పాపకు రావడం, పల్లవికి రావడం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెరిగినటువంటి పాప, చిన్నప్పటి నుంచి ఎలాంటి అనారోగ్యం లేదు. సడన్గా ఏమైందో తెలియదు కానీ సడన్గా కొన్ని నెలల క్రితం, దాదాపు 3-4 నెలల క్రితం వచ్చినటువంటి చిన్న వ్యాధి, అసలు వ్యాధి కూడా కాదు. ఆమె సడన్గా మాతో అల్లారు ముద్దుగా పెరిగి సడన్గా ఇట్లాంటి వెళ్ళిపోవడం, మొత్తం కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆవేదన అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. మాట్లాడడం, ఇలాంటి సంఘటన చాలా రేర్గా జరుగుతుంది. అంత చిన్న ఏజ్లో క్యాన్సర్ రావడము, ఒకవైపు బాబు కూడా ఎగ్జామ్స్ ఉండడము, ఇదంతా కూడా చాలా ఆవేదనలో ఉన్నారు తల్లిదండ్రులు. మాట్లాడడం, ఏమైంది అసలు మీ పాప పల్లవి ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇట్లాంటి అనారోగ్యంతో ఉండేదా, లేకపోతే అసలు సడన్గా ఎందుకు ఇంత చిన్న ఏజ్లో ఇట్లాంటివి జరగడం? మా పాప పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అనేది మాకు తెలియదు. మేము ఎప్పుడో సంవత్సరంకి ఒకసారో 6 నెలలకు ఎప్పుడో ఒక్కసారి జ్వరం వస్తే సింపుల్ ఇక్కడ మా గౌతమ్నగర్ ఆర్ఎంపీ డాక్టర్ సింపుల్ తీసుకెళ్తే ఒక్క ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించేస్తే తెల్లరా స్కూల్కి వెళ్ళిపోయే పాప. మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎక్కువ రోజు మేము ఈరోజు అడ్మిట్ ఉన్నా అన్న మాకు పరిస్థితి తెలియదు. మాకు ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరం 13 సంవత్సరాలకి, మొన్న నవంబర్ తర్వాత డిసెంబర్లో ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మామూలుగా జనరల్ని చూపించినాం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఫీవర్ వస్తుందంటే కొంచెం మాకు తెలిసిన ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే అన్న బాగా బ్లడ్ తక్కువ ఉన్నది, బాబాకు వీక్ ఉన్నది, బ్లడ్ ఎక్కియాలి, లేదంటే మంచి ఎండి డాక్టర్ చూపించారంటే మేము ఇక్కడ నిజామాబాద్లో కల్లివాడిలో కర్ణాకర్ సార్ దగ్గర తీసుకుపోతే సార్ ఏమన్నాడు, పాప వీక్ ఉంది, మరి బ్లడ్ ఎక్కిస్తారా సార్ అంటే, నేను ఆటో డ్రైవింగ్ చేస్తా సార్, లోకల్నే ఉంటా, మీరు ఏమైనా మెడిసిన్ రాయండి, నేను చెప్పిన మెడిసిన్ మొత్తం వాడతా, ఫ్రూట్స్ జ్యూస్ కూడా తాగిపిస్తా అంటే, ఓకే మరి అని చెప్పేసి అంటే సార్ మెడిసిన్ రాసిండు, డైలీ జ్యూస్ తాగిపించినాం, మంచి మందులు వాడినాం, పాపకు ఫుడ్ కూడా మంచిగా పెట్టినాం, కేర్ తీసుకున్నాం. పాప ఒక 20 డేస్లో మంచి క్యూర్ అయిపోయింది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండే. ఒక 2 రోజుల్లో స్కూల్ పంపుదామన్న టైంలో పాపకు నెల మంత్ పీరియడ్ వచ్చింది కాబట్టి ఆమె పీరియడ్ స్టార్ట్ అయింది. చాలా అయిన తర్వాత 1 డే 2 డేస్ 3 డేస్ అయిపోయింది. 4 డేస్కు బాగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే మా భార్య ఏమనంటే, కొంచెం పాపకు ఇబ్బంది అవుతుంది ఎట్లనే అంటే, ఒక మేడం స్పెషలిస్ట్ దగ్గర తీసుకుపోయి మాట్లాడి చూపిస్తే ఆ మేడం ఏమన్నదంటే మళ్ళీ టెస్ట్ చేసేసరికి పోయిన నెల టెస్ట్కు ఈ నెల టెస్ట్కు మళ్ళీ టెస్ట్లలో ఫరక్ వచ్చింది. ఆ మేడం ఏమందంటే, సార్ కొంచెం మీరు కేర్ తీసుకొని
జాగ్రత్త తీసుకొని కొంచెం టెస్ట్లలో ఫరక్ వస్తున్నదంటే మాకు అసలు అర్థం కాలేదు. అప్పుడే మాకు ఏమో అర్థం కాక మా తమ్ముడికి ఫోన్ చేస్తే ఎంబటనే మా తమ్ముడు వచ్చిండు. మళ్ళీ ఇదే కన్నక సార్కి అడిగితే కన్నక సార్ ఏమనంటే ఇవి టెస్టులు మీరు హైదరాబాద్లో అవుతాయి, మినిమం 30,000 చిల్లర ఒక టెస్ట్ ఉంటుంది, చేయించుకుంటే మాకు అర్థమవుతుంది, మనం మందులు రాయొచ్చు, లేదంటే హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకుంటే. నేను మా తమ్ముడిని పిలిపించిన, మా తమ్ముడు వచ్చిండు. ఎంబటనే ఫుడెన్స్ హాస్పిటల్ కిరణ్ సార్ అని చెప్పేసి ఆ సార్కి చూపిస్తే సార్ ఎంబటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకున్నాడు. వాళ్ళు చేయించుకొని 2 రోజులు ఉన్న తర్వాత హైదరాబాద్ నుంచి ఒక నరేష్ సార్ అని వచ్చిండు, ఆంకాలజీ స్పెషలిస్టు క్యాన్సర్కి సంబంధించి. ఆ సార్ 50% చెప్పిండు. రిపోర్ట్లో మీకు చూస్తారు క్యాన్సర్ సంబంధించి టెస్టులలో కనిపిస్తుంది, మీరు ఒకసారి హైదరాబాద్ వస్తే మీకు తెలుస్తుంది అంటే. మేము కొంచెం భయపడ్డాం, అసలు ఈ పాపకి మాకేంది, మాకు ఆందోళన ఎవరికి లేదు ఇట్లేందని బాధపడ్డాం. అయితే మా సార్ కిరణ్ సార్కి నేను 1000 సార్లు కాలు మొక్కాల. ఫుడెన్స్ హాస్పిటల్ మొత్తం స్టాఫ్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసిర్రు. అయితే మాకు తెల్లారి శనివారం భరత్ సార్ వస్తాడు, హైదరాబాద్ నుంచి భరత్ సార్ యశోద హాస్పిటల్ నుంచి వస్తాడు. ఆ సార్ మీరు కలవండి, ఆ సార్ చెప్పిన తర్వాత మీరు చేసుకోండి అంటే సార్ వచ్చిండు, చూసిండు. మీరేం టెన్షన్ పడకండి, ఇవాళ రేపు క్యాన్సర్ అనేది నార్మల్ అయిపోయింది, టెన్షన్ పడకండి. మీరు పొద్దున 8:30కు సోమవారం పొద్దున ఉంటే నేను టెస్ట్ రాస్తా, ఆ టెస్ట్ మీద మీకు అర్థమైపోతుంది అంటే ఆ టెస్ట్కు పొద్దున 8:30కు మేము వెళ్ళినాం. ఆ ఫీజు కూడా 30,000 చిల్లరేముంది, మా తమ్ముడు కట్టేసి టెస్ట్ చేయించినాం. అవి 72 అవర్స్కు రిపోర్ట్లు వస్తాయి. ఫిర్బీ సారు సాయంత్రం 5:30 అట్లా టైంలో ల్యాబ్కు ఫోన్ చేసి అడిగితే సార్ సారీ అని చెప్పేసి నన్ను పిలిపించుకొని కూర్చుండబెట్టి, ఏదైతే మేము చాయిస్ చేయలేమో దాదాపు 99% ఏఎల్ఎల్ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ప్రతి ఒక్కదానికి ఉన్నది. ఏఎంఎల్ అనేది మినిమం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ పెద్దవాళ్ళకి వస్తుంది. ఏఎంఎల్ అనేది వేరు రాదు. ఇప్పటిదాకా ప్రపంచంలో కూడా అందరి విషయంలో తీసుకుంటే 1100 పిల్లలకి ఏమో వచ్చింది, అలా మా పాప. దీనికి ట్రీట్మెంటు నేను నెలకు 2 నెలలకు 3 నెలలకు 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొని వచ్చినాక కూడా మళ్ళా నెలసరి వచ్చేసరికి పాపకు వస్తే ఏ దానికి గ్యారంటీ ఇవ్వలేరు. ఇంత మటుకు గ్యారంటీ కాదు. ట్రీట్మెంట్ చాలు చేసినాక 7 డేస్లో స్ట్రోక్ వస్తుందా, బ్రెయిన్ బెడ్ అవుతుందా, కిడ్నీ ఫెయిల్ అవుతుందా, ఇదొకటి. దాని తర్వాత 6 డేసు ఒక ట్రీట్మెంట్, 9 డేసు ఐసోలేషన్లో ఒక రూమ్లో వేసేస్తారు. ఒక జీవశవం లెక్క ఒక తోలు బొక్కనే మిగులుతుంది, ఒక కోమలే ఉంటారు. ఇవన్నీ తట్టుకొని మంచి కణాలు చెడు కణాలు అన్నీ చచ్చిపోతాయి. తర్వాత కొత్తగా రక్తం పుడితే ఆ తర్వాత ఏమవుతుందని తెలియదు. ఇవన్నీ నా పాపకు నేను తట్టుకోలేక నేను బాధపడి నేను గట్టి నిర్ణయం తీసుకొని నేను ఏదన్నా ఆయుర్వేదిక్ చూద్దామని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని వచ్చిన. దాని తర్వాత మా బావలు కానీ మా అన్నదమ్ములు కానీ నువ్వు అట్లా కరెక్ట్ కాదని చెప్పేసి అంటే సెకండ్ ఒపీనియన్ మళ్ళీ ఉమేగా హాస్పిటల్ వెళ్ళినాం. మోహన్ వంశీ సార్ దగ్గర తీసుకుపోయి చూపిస్తే ఆ సారు కూడా ఒకటే మాట చెప్పిండు, ఏఎల్ఎల్కు ట్రీట్మెంట్ ఉంది, ఏఎంఎల్కు చిన్న పాపకు. కాకపోతే మీరు చూస్తూ ఇంటికాడ మాత్రం పెట్టుకోకొని బాగా బాధపడతారు. చెప్పలేం, 100 మంది ట్రీట్ చేస్తే ఒక 20 మంది పాస్ అవుతారు, అలా మీ పాప అనుకోవచ్చు, మీ అదృష్టం అన్నారు. ఈ నుంచి ముంబై రతన్ టాటా దాకా కూడా అడిగినాం. 13 సంవత్సరాల ఏజ్ పాపకు 30 కిలోల వజన్కు ఏ దానికి గ్యారంటీ ఏం తీసుకురండి, మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం, మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. కానీ కాకపోతే అంత దూరం పోయి కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో నా బిడ్డను తీసుకొని రిటర్న్ రావద్దనుకొని నేను ఇంటి దగ్గర ఆయుర్వేదిక్ నారాయణమూర్తి అని చెప్పి కర్ణాటక నుంచి మందు తెచ్చుకొని దాదాపు డైట్స్ మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ తినిపించుకుంటా పాపకు. నేను 3 నెలల దాకా బతికించుకొని వచ్చిన. ఎప్పుడైతే మళ్ళీ పీరియడ్ చాలా అయిందో ప్రతి వారంలో 2 రోజులు బ్లడ్ ఎక్కించుకుంటా తీసుకొచ్చి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన. అయితే లోపల ప్రతి ఒక్కదానికి ఆ పాపకు ఒకటి చెవు నొప్పి చాలైంది, తర్వాత కడుపు నొప్పి చాలైంది. కానీ కాకపోతే ఇంకా ముందు ఏమన్నారంటే ఇంకా ముందు ఇంకా బాగా ఇబ్బంది ఉంటుంది అని అన్నారు. మేము బాగా భయపడ్డాం. కానీ పాపకు అంత దూరం దాకా కాకుండా కూడా అప్పటికి మాకు ఇక్కడ లోకల్లో పాపం ఖర్చులు చూడలేక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ సార్ అని ఉంటాడు, ఆ సార్ కూడా మాకు 2-3 సార్లు బ్లడ్ ఫ్రీ ఇచ్చి మాట్లాడిండు, మీరు ఇన్ని రోజులు వచ్చింది సార్, పాప ఇసుంటి వాళ్ళు బతకడం బాగా కష్టం, ఏఎల్ఎల్కు మస్తు ట్రీట్మెంట్ ఉంది, ఏఎంఎల్ అనేది చిన్నపిల్లలు రాదు. ఎప్పుడు అసలు దాదాపు ఈ మధ్యకి 5-6 నెలల నుంచి ఇది స్టార్ట్ అయిందా? ఫస్ట్ జస్ట్ డిసెంబర్ 15 నుంచి మా పాపకు జ్వరం స్టార్ట్ అయింది. డిసెంబర్ 28కు మేము టెస్టులు చేయించినాం. జనవరి 2వ తారీఖు 3వ తారీఖు మేము హైదరాబాద్ పోయినాం. మాకు అప్పుడే తెలుసు. అంతకుముందు అసలు ఏం తెలియదు, పాప కూడా యాక్టివ్గానే ఉండేది. ఒక ఇంటికి మందం మాకు తెలియదు. మా పాప ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలేదు.
పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా పడుకొని లేదు. గల్లీలో కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక నీ ఎంత అంటే అంతమంది పబ్లిక్ మొత్తం లైన్ కట్టలు కట్టి మొత్తం స్కూల్ పబ్లిక్ కానీ బయట వాళ్ళు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏమైందా ఏంది అసలు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో లేని ఈ బీమారి 3.5-4 లక్షలు ఒక్క పాపకు బాబుకు వస్తుందంట. అది మా అదృష్టం బాగా తక్కువైపోయి దేవుడు మంచి చూడక మాకు వచ్చింది. కానీ ఇప్పుడు చాలా అంటే ఈ ఇల్లు కూడా అమ్మేసి మా పాపను చూపిస్తామంటే ఒకటే మాట చెప్పారు, మీరు ఎన్ని ఖర్చు పెట్టినా గ్యారంటీ మాత్రం ఏది ఇయ్యము, గ్యారంటీ కాదు. అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు. మీ అదృష్టం ఏదో మీ తృప్తి కోసం చూపించుకుంటే చూపించుకోరు, కానీ ఎటువంటి మాకు అడగద్దు. 7 డేస్లో అవుతుందా 9 డేస్లో అవుతుందా అంటే నేను ఈ 3 months నా పాపను దగ్గర ఉంచుకొని ఆమె ఏం తింటా అంటే తినిపించుకొని ఆమెకు అందరం ప్రతిరోజు నరకం చూసుకుంటా. మా అక్క, మా పిన్నక్క, మా పెద్దక్క, మా చెల్లె, మా కుటుంబ సభ్యులందరూ, మా ఇంటి వాళ్ళందరూ రోజు రోధిస్తూ ఇప్పటి వరకు మా బాబుకు కూడా చనిపోయిన వరకు మా బాబుకు చెప్పలే. ఎందుకోసం అంటే 10th క్లాస్ డిస్టర్బ్ అవుతాడని చెప్పలేము. చాలా అంటే నరకం, దేవుడు నరకం చచ్చినాక ఎట్లా చూపిస్తుందిలే, కానీ ప్రస్తుతానికి మేము నరకం చూస్తున్నాం. మేము బతికున్న రోజులు కూడా రోజు మా పాపను చూసుకుంటా మేము నరకం చూడాల్సిందే. ఎందుకోసం అంటే మా పాప అంత యాక్టివ్ ఉండే. మాకు ఇక్కడ గలీలో గణేష్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా ముందుకొచ్చి డాన్స్ చేయడం, పాటలు పాడడం, పల్లవి అంటే అట్లా ఉండే, పల్లవి లెక్కనే ఉండే. మేము జీర్ణించగలేకపోతున్నాం. చాలా అంటే చాలా బాధపడుతున్నాం. దీనికి ఇంతకు మించి మేము ఏం చెప్పలేకపోతాం. ఇది చూడొచ్చు, పల్లవి అంటే ఆ పేరులోనే పల్లవి కాదు, తన రియల్ లైఫ్లో కూడా ఆ విధంగా ఉంటుండే. తన పాప కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి పాప, కళ్ళ ముందు లేదు అనే విషయం తెలుసుకొని అసలు తాము అసలు ఆ ఊహ కూడా ఊహించుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎందుకంటే ఓ క్యాన్సర్ అనేది ఒక చాలా మట్టుకు ఇప్పుడు వస్తుంది, కానీ ఇలాంటి వింత రకమైనటువంటి క్యాన్సర్ అంత చిన్న ఏజ్లో కూడా అసలు రేర్, చాలా లక్షల్లో ఒకరికి వచ్చేది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 1000-1100 మందికి ఇట్లాంటిది వస్తుంది అంటే చూడండి. అది నిజామాబాద్ చెందినటువంటి సాయన్న దంపతులకు రావడం చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా తన పిల్లోడు కూడా 10వ తరగతి చదువుతున్నాడు, ఎగ్జామ్స్కు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఈ విషయం కూడా దాచిపెట్టినటువంటి క్రమం చూడొచ్చు. తల్లిదండ్రుల లోపల ఉన్నటువంటి ఎంత బాధ అయినా ఓర్చుకొని దిగమింగుకొని తన పిల్లలకు హాయిగా ఉంచాలనే తపన ఉంటుంది చూడండి. చాలా హ్యాట్సప్ చెప్పొచ్చు. అలాంటి క్రమమే ఈ సాయన దంపతులు అని చెప్పొచ్చు. మరి మీ బాబుకి ఎట్లా మరి ఎగ్జామ్స్ ఆ రోజు పాప చనిపోయిందనే ఎగ్జామ్కి అట్లనే వెళ్ళారా? ఆల్రెడీ సాయంత్రము అదే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూలు చీసేక్ హాస్పిటల్ మేడం వాళ్ళకి చెప్పినామంటే మేము ఇప్పటిదాకా మా బాబుకు చెప్పలేము. ఈ వరకు మా పాప చనిపోయే రోజు దాకా మా పాపకు బ్లడ్ తగ్గింది, వీక్ అయింది, నీకు కొంచెం వీక్ అయినా బెటర్ అని చెప్పినాం. కానీ నీకు ఈ డిసీజ్ వచ్చింది బెటర్, నీకు క్యాన్సర్ ఉన్నది, నీకు ఏమన్నా అవుతుంది అన్న మాట కూడా చెప్పలేము. ఆమె నాకు కాకుండా వాళ్ళ మమ్మీకి అడిగింది, మా అత్త అలా మా అక్క చెల్లెళ్ళకి అడిగింది, ఎందుకు డాడీకి ఇంతమంది పరిచయము, ఎవరికైనా చూపించి ఎన్ని పైసలు ఖర్చు పెడుతుండు, ఇట్లా నాకు బ్లీడింగ్ ఎందుకు తగ్గుతలేదు, నేను ఎందుకు వీక్ అవుతున్నా అని ఆ ప్రశ్న కూడా నాకు అడిగింది. అడిగితే మమ్మీ నీకు నరాలు మొత్తం వీక్ అయినాయి బెటర్, కొంచెం తొందరగా కోలుకోవు, నువ్వు గట్టిగా ఫుడ్ తింటే నువ్వు ఒక 3-4 నెలలు 6 నెలల్లో మంచిగా అవుతావు. జల్లి చెప్పలే పాపకు కూడా ఈ విషయం క్యాన్సర్ ఉన్న సంగతి కూడా తెలియకుండా నేను ఏ ఫుడెన్స్ పోయినా, ఈ చీసేక్ హాస్పిటల్ పోయినా నాకు ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేసి డాక్టర్లు కూడా పాపకు పల్లవి మించి ఏ మాట మాట్లాడకుండా ఆ పల్లవి ముంగట నీకు క్యాన్సర్ ఉంది బెటర్ అన్న మాట మాట్లాడలేరు. ఎందుకోసం అంటే ఈ డిసీజ్ తెలిస్తే పాప ఇబ్బంది పడుతుందని వాళ్ళు కూడా దిగమిందుకొని ఆ పాపకు ఒక చిన్న సంత పిల్ల లెక్క ట్రీట్మెంట్ చేసిండ్రు. అక్కడ కూడా ఎవ్వరు నర్సులు కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా డబ్బులు ఇస్తే కూడా రూపాయి తీసుకోలేరు, అంత మంచి ట్రీట్మెంట్ చేసిండ్రు. ఫోడెన్స్ వాళ్ళు మీరు చెప్పండి మా అమ్మ మీతోటి చాలా ఏదైనా తల్లికి బిడ్డ చాలా ఆప్యాయంగా ఉంటుంది, మీకు అసలు ఎట్లా ఉంటుండే ఆ పల్లవి మీతోటి? నేనేం చెప్పలేకపోతున్నా సార్, నేనేం చెప్పలేను, నాకు అసలు చెప్పడానికి కూడా నోరు వస్తలేదు సార్. చూడొచ్చు తల్లి ఆవేదన, ఎవరికి రాని అలాంటి వింత జబ్బు తమ పాపకు రావడం కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవైపు కూడా లక్ష్మీ గణసాయి సోదరుడు సైతం కూడా 10వ తరగతి ఎగ్జామ్ వరకు కూడా చెప్పలేదంటే, ఒకవైపు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఆ ప్రభావం తన విద్య మీద పడద్దు, చదువు మీద పడద్దు అని చెప్పి ఒకవైపు, మరి తన పాప ఏదైతే పల్లవి ఉందో పల్లవికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగద్దు, ఆమెకు తెలిస్తే మరో మానసికంగా కూడా
బాధపడుతుందని చెప్పి చెప్పలేక కూడా తల్లిదండ్రులు కుమిలిపోయి కడుపులో తన బాధనంతా దిగమింగుకొని పిల్లల కోసం ఇంత చేస్తున్నప్పటికీ తమ పాప తమ కళ్ళ ముందు లేకపోవడం చాలా దిగ్భ్రాంతిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి.